బ్రేక్ న్యూస్. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న లావణ్య హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్న ఉదయం ఆమె విషపూరితమైన ఇంజెక్షన్ ను నేరుగా నరానికి తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట 3 టౌన్ పోలీసులు. జూనియర్ డాక్టర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న లావణ్య హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్న ఉదయం ఆమె విషపూరితమైన ఇంజెక్షన్ ను నేరుగా నరానికి తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట 3 టౌన్ పోలీసులు. ఇటు జూనియర్ డాక్టర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక డాక్టర్ ఆత్మహత్యకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ప్రసన్న సిద్దిపేటలో పనిచేస్తున్న లావణ్య డాక్టరు 2 రోజుల క్రితం మాత్రము ఆమె ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ తోటి స్నేహితులు ఆమెను ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించి మెరుగైన వైద్యం అందించాలి, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పి భావించిన తోటి సిబ్బందితో పాటు వాళ్ళంతా కూడా హైదరాబాద్ తరలించారు. ఆమె గద్వాల ఇక్కడ 2000 సంవత్సరం అంటే 2020 నుంచి సంబంధించి అంటే 2020 నుంచి ఇక్కడ సిద్దిపేటలో జాబ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత కూడా ఆత్మహత్యకు ప్రధాన కారణము ప్రేమ విఫలమా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పి పోలీసులు విచారణ చేస్తున్నారు. సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆమె చనిపోయిన తర్వాత నిమిషాలు చనిపోయిన తర్వాత డెడ్ బాడీని గాంధీకి తరలించారు. కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు కనుక వివరాలు మాత్రం పోలీసులు విచారణ తేలనుంది. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.